రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి మూసీ నదిలో బీటెక్ 4th ఇయర్ విద్యార్థి గల్లంతయ్యాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి బోరబండ నుంచి అక్షిత్ రెడ్డి రాజేంద్ర నగర్కు వచ్చాడు. సరదాగా నలుగురు స్నేహితులు ఈతకు దిగారు. మూసీ నదిలో అక్షిత్ రెడ్డి గల్లంతయ్యాడు. నదిలో కొట్టుకుపోతున్న అక్షిత్ రెడ్డిని కాపాడేందుకు అతని స్నేహితులు ప్రయత్నించారు. చెయ్యి పట్టుకుని లాగే ప్రయత్నం చేశారు. అయితే తన చేతిలోని అక్షిత్ రెడ్డి జారిపోయినట్లు కూడా తెలుస్తోంది. అక్షిత్ రెడ్డి కోసం డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి మూసీ నదిలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్న విద్యార్థి గల్లంతయ్యాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి బోరబండ నుంచి అక్షిత్ రెడ్డి రాజేంద్ర నగర్కు వచ్చాడు. ఇక సరదాగా నలుగురు స్నేహితులు ఈతకు దిగారు. మూసీ నదిలో అక్షితారెడ్డి గల్లంతయ్యాడు. ఇక నదిలో కొట్టుకుపోతున్న అక్షిత్ రెడ్డిని కాపాడేందుకు కూడా అతని స్నేహితులు ప్రయత్నించారు. చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశారు. తన చేతిలోని నుండి అక్షిత్ రెడ్డి జారిపోయినట్లు కూడా తెలుస్తుంది. అక్షిత్ రెడ్డి కోసం డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత. రైట్ దీపిక, రాజేందర్ నగర్ లోనైతే ఓ దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈతకు వెళ్లిన ఓ బీటెక్ విద్యార్థి అక్షిత్ రెడ్డి తన పేరు. ఇంకొక సంవత్సరంలో తన చదువు బీటెక్ అయిపోయి తల్లిదండ్రులకు సహాయంగా ఉంటాడనుకున్న కొడుకు ఈ రోజు సరదాకు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కడుపు కోతకు వారి బాధను చూడలేకపోతున్నారు. నిజంగా సరదాకు ఫ్రెండ్స్ తో కలిసి ఎలాగో ఇది 4th ఇయర్, ఈ ఇయర్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సరదాగా అందరం కలిసి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము ఈతలకు సంబంధించి కూడా చాలా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అటు అధికారులు చెప్తున్నప్పటికీ సరదా కోసమని ఈతలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అనేదైతే పెరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఇక్కడ బోరబండ నుండి రాజేందర్ నగర్ వెళ్లిన అక్షిత్ రెడ్డి అయితే ఇదే విధంగా సరదాకు ఈతకు దిగడం కావచ్చు. అదే సమయంలో ఎక్కువ వరద రావడంతో నీటిలో గల్లంతైన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఆ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు స్నేహితులు కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. రోహిత్, పవన్, అనిల్ అనే ముగ్గురు స్నేహితులు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. వారు కూడా అక్షిత్ రెడ్డిని కాపాడాలని వారి చేతులు పట్టుకొని లాగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ యొక్క వరద కారణంగా అక్షిత్ రెడ్డి వరదలో కొట్టుకుపోయినట్లుగానైతే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వెంటనే భయపడిన వారి స్నేహితులు అయితే అక్కడ ఉన్న పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా గాలింపు చర్యలను చేపట్టడం కావచ్చు. అదే విధంగా అక్షిత్ రెడ్డి తల్లిదండ్రులకు అలాగే ఆ యొక్క కాలేజీ యాజమాన్యానికి కూడా పూర్తి స్థాయి వివరాలను అందించినట్లుగానైతే తెలుస్తోంది. ఇంకా అక్షిత్ రెడ్డి మృతదేహం అయితే లభ్యం కాలేదు అనే విషయం స్పష్టం అవుతుంది. త్వరలోనే అతని మృతదేహాన్ని పట్టుకుంటామంటూ చెప్తున్నారు. కానీ ఇట్లాంటి పనులు తల్లిదండ్రులకు చెప్పకుండా అటు ఎవరికి తెలియకుండా ఇలాంటి ఈతలకు రాకూడదు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.